రఘురామకృష్ణంరాజు గారి ఇష్యూ సార్. మీరెళ్లి స్వయాన ఆయన్ని కలిసారు రఘురామకృష్ణంరాజు గారిని. చాలామంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే రఘురామకృష్ణంరాజు గారు నరసాపురం నుంచి పోటీ చేస్తారో లోక్‌సభకు అనుకున్నారు. బట్ అది బీజేపీకి వెళ్ళింది. అక్కడ వేరే అభ్యర్థిని పెట్టారు. బట్ బయట నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఆయన టీడీపీ తరపున అసెంబ్లీకి ఎళ్ళబోతున్నారు. ఇంకా ఫేస్ టు ఫేస్ అంటే లోక్‌సభలో ఉంటేనే జగన్మోహన్ రెడ్డికి చెమటలు పట్టించిన పరిస్థితి. ఫేస్ టు ఫేస్ జగన్‌తో ఫైట్‌కి దిగబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. మీరు మాట్లాడారు. ఏం జరగబోతుంది దాని మీద జనాలను చాలా ఉత్కంఠగా ఉన్నారు. ఒకటి వాస్తవం ఏంటి అంటే, మీరు చెప్పింది అక్షర సత్యం. సార్. అంటే నరసాపురం సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడిగా నరసాపురం నుంచే మరొకసారి పోటీ చేయాలని చెప్పి నన్ను ఆశించడం తప్పు కాదు. ఆయనకు ఆ అవకాశం కల్పించాల్సిన బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఉంది. సార్. ఎందుకు అనంటే, కూటమిలో వాళ్ళకి దక్కిన సీట్ అది. ఆయన సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించున్నారు. విభేదించ ఉండటమే కాదు, ఎందుకు విభేదించారు? భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా పునరాలోచించుకోవాల్సిన అంశం ఏంటి అంటే, జాతీయ విద్యా హక్కు చట్టం బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా హక్కు చట్టాన్ని సమర్థిస్తూ ఈయన చేసిన ప్రసంగం. అంటే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి అని చెప్పని ప్రతిపాదించిన జాతీయ విద్యా హక్కు చట్టాన్ని ఈయన లెట్ అండ్ స్పిరిట్ తోటి బలపరిచారు. ఈయన కూడా 8వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలి అని చెప్పని ప్రసంగించారు. ఇది తమ పార్టీ ఐడియాలజీకి భిన్నం. తాము తెలుగు మీడియం బదులు ఇంగ్లీష్ మీడియం ప్రతిపాదిస్తున్నాం. మీరు మన పార్టీ లైన్కి వ్యతిరేకంగా ఏ విధంగా ప్రసంగిస్తారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారితో విభేదాలు అక్కడ మొదలైనవి. అంటే భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకి విభేదాలు మొదలైనవి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జాతీయ విద్యా హక్కు చట్టానికి అనుకూలంగా ఓటేసింది. కానీ ఆ స్పిరిట్ని మద్దతిస్తూ ప్రసంగించిన నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారి పట్ల వివక్ష ప్రదర్శించడం మొదలైంది. అక్కడి నుంచి ప్రతి సందర్భంలో కూడా ఆయనకు ఎదురైన పరిస్థితులు, పరిణామాలు అన్ని రాష్ట్రానికి తెలుసు. ఆయన పార్టీతో విభేదించారు. ఆయన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చింది పార్టీ. కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా భౌతిక దాడికి గురైతే, తీవ్రమైన కస్టోడియల్ టార్చర్కి గురైతే కనీసం ప్రివిలేజ్ కమిటీ నుంచి విచారణకి కూడా పిలవలేదు. ఆ కన్సర్న్ అధికారులని ప్రివిలేజ్ కమిటీ విచారించలేదు. అయినా సరే ఆయనకు భారతీయ జనతా పార్టీ పట్ల ఒక నమ్మకం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలన్నా, విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం జరగాలి అన్నా కూడా తెలుగుదేశం జనసేన కూటమికి భారతీయ జనతా పార్టీ కూడా తోడైతేనే సాధ్యం. కేంద్రంలో మరొకసారి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి వారి మద్దతు అండదండలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం అని చెప్పని గుర్తెరిగారు. కాబట్టి ఆయన ఒక రకంగా ఇప్పుడు సాధ్యపడిన కూటమి సుసాధ్యం కావడానికి కీలకంగా పనిచేసిన నాయకుడు రఘురామకృష్ణరాజు గారు. ఇటువంటి పరిస్థితుల్లో అంటే కూటమిలో చర్చిస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఆయన జాయిన్ కావాలి అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చిన సలహా ఏంటి అంటే, నరసాపురం గతంలో కృష్ణరాజు గారు గెలుస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. రేపటి రోజున నరసాపురం భారతీయ జనతా పార్టీ కోటాలోకి వెళ్ళే ఆస్కారం ఉంది. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయితే ఆ సీటు భారతీయ జనతా పార్టీకి వెళ్తే మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుద్ది. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి అని చెప్పని సలహా ఇచ్చినట్టుగా రఘురామకృష్ణరాజు గారు మాకు చెప్పడం జరిగింది. ఓకే సార్. అదే సందర్భంలో నడ్డా గారిని కూడా ఆయన కలిశారు. నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతాను అని చెప్పి. కలిసినప్పుడు నడ్డా గారు చెప్పింది ఏంటి అంటే, కూటమి చర్చలు ఇంకా ఫైనల్ స్టేజ్ కాల, వచ్చిన తర్వాత కలిసిన తర్వాత కూటమి కుదిరితే మీరు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా మీకు న్యాయం జరుగుద్ది. కూటమి కుదరలేదు. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బలం ఏంటో మీకు తెలుసు. రేపు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తే కూటమి కనుక కుదరనప్పుడు మీకు అన్యాయం జరుగుద్ది. ఎందుకంటే ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ కనుక పోటీ పెట్టినప్పుడు మీకు నష్టం జరుగుద్ది. కాబట్టి మీరు వెయిట్ చేయండి అని ఇట్లా అంటే ఆయన ఏ పార్టీలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా గళం వినిపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న పార్టీలో దేన్నైనా ఎంచుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే ఇక్కడ ఈ చర్చలో కొలికి రాని నేపథ్యంలో కొంచెం ఆయన్ని వేచూత ధోరణి ప్రదర్శింప చేశారు. అంతిమంగా సీట్ల కేటాయింపు జరిగింది. సహజంగానే నరసాపురం స్థానం నుంచి తన అభ్యర్థిత్వం ఖరారు అవుతుందని ఆయన ఆశించారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులు ఏం చెప్తున్నారు, ఆయన భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరలేదు కాబట్టి మేము కేటాయించలేదు అంటున్నారు. ఇక్కడ ఆ వాదన అర్ధరహితం. ఎందుకనంటే తిరుపతి పార్లమెంట్ స్థానం ఇప్పుడు గూడూరు ఎమ్మెల్యేగా వరప్రసాద్ గారికి కేటాయించారు.
ఆయన గతంలో వైసీపీ ఎంపీ, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే. ఆ రోజు ఉదయమే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. మధ్యాహ్నానికి సీట్ ఖరారు చేశారు. అంటే ప్రీ డిటర్మైన్డ్ డేషన్ అది. అవును, ఆయనకి సీట్ ఇవ్వాలనేది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆయన పార్టీలో చేర్చుకున్నారు. రఘురామకృష్ణరాజు గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 4 సంవత్సరాలుగా గళం వినిపిస్తా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆయన అకామిడేట్ చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఉండేది. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏం చెప్తుంది, మా పార్టీ తరఫున ఎవరిని పోటీ చేయించుకోవాలనేది మా ఇష్టం. ఎస్, ఆ పార్టీ ఇష్టమే కాదంటల్లా. కానీ ఇక్కడ ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణరాజు గారికి ఉన్న విభేదాల నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారికి సీటు ఇవ్వకపోవటం జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్కి లోనే ఇవ్వలేదు అన్న భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నా ఈ రోజుకి భారతీయ జనతా పార్టీలోని అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తున్నారన్న భావన ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది. ఆ భావనని రూపుమాపుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఉంటుంది. ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి గారికి అండదండ అందివ్వట్లేదు, మమ్మల్ని మా పాలసీస్ని ఆయన డిక్టేట్ చేయరు, ఆయన ఆదేశాలు మేము పాటించము అని చెప్పని ప్రజలకు సర్ది చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది. లేనప్పుడు దాని ప్రభావం కూటమి మీద పడదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఒక నరసాపురమే కాదు, ఇంకొక 5 స్థానాల్లో పోటీ చేస్తుంది, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి జరగాలి? భారతీయ జనతా పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ ఎంత అనేది వాళ్ళ జాతీయ నాయకత్వానికి కూడా తెలుసు. ఇక్కడ అయినా సరే కూటమి మద్దతుతోటి వాళ్ళు 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నప్పుడు కూటమిలో భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో సెయిల్ అవుతుంది, ఇంటర్నల్గా మనతోటి బాహాటంగా స్నేహం ప్రదర్శిస్తున్నా కూడా అంతర్గతంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అదే ప్రేమావాత్సల్యం ప్రదర్శిస్తున్నారన్న భావన తెలుగుదేశం జనసేన శ్రేణుల్లో బలపడితే రేపు ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుద్దా? అది భారతీయ జనతా పార్టీ కదా నష్టం కలిగేది. 100% నష్టం. కాబట్టి దాన్ని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఉంటుంది. ఇదే సందర్భంలో రఘురామకృష్ణరాజు గారు అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పట్ల కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆయనకి అంతర్గతంగా ఆ అష్యూరెన్స్ ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ అకామిడేట్ చేయకపోతే వీళ్ళ వైపు నుంచి చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఆయన్నైతే అనాథగా వదిలేరు. అకామిడేట్ చేయడానికి ఆల్రెడీ సిద్ధం అయ్యారు. ఇంటర్నల్గా ఏ నియోజకవర్గం, అసెంబ్లీకా పార్లమెంట్కి అయితే తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలి, అసెంబ్లీకి అయితే జనసేన పార్టీ నుంచి పోటీ చేయటం, ఇది చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఓకే, లేదు తెలుగుదేశం అభ్యర్థిగానైనా సరే అసెంబ్లీకి పోటీ చేయొచ్చు. అంటే అసెంబ్లీకి పోటీ చేయటమా, పార్లమెంట్కి పోటీ చేయటమా, తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయటమా, జనసేన అభ్యర్థిగా పోటీ చేయటమా, ఈ కీలకమైన ఈ చర్చ అధినాయకుల స్థాయిలో జరుగుతుంది. ఓకే, అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆయన అకామిడేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో రఘురామకృష్ణరాజు గారు కూడా కొంత సంయమనం పాటించాలి. నిన్న మహాన్యూస్ తోటి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ ఒక వ్యాఖ్య చేశారు అని చెప్పని తెలుగుదేశం శ్రేణులు నిన్నటి నుంచి చర్చించుకుంటా ఉన్నాయి. ఖచ్చితంగా ఆయనకి ఎదురైన అన్యాయం దృష్ట్యా ఆయన ఎమోషనల్ గా కొంత బరస్ట్ అవుతారు. ఇటువంటి సందర్భంలోనే ఆ రాజనీతిజ్ఞత, ఆ స్థితపరిజ్ఞత ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా బ్యాలెన్సర్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆయన వయసు రీత్యా కానీ, అనుభవం రీత్యా కానీ, స్థాయి రీత్యా కానీ ఒక మెచ్యూర్డ్ పర్సన్. అటువంటి ఆయన నుంచి హుందాయన నడవడికే ఆశిస్తారు. ఖచ్చితంగా ఆయన వైపు నుంచి ఆ విధంగా ఇంకొంత బ్యాలెన్స్డ్గా ఉంటారని చెప్పని తెలుగుదేశం జనసేన కూటమి నుంచి ఆయన పోటీ చేయడం ఖాయం అనేది నాకున్న స్పష్టమైన సమాచారం. నేను రాజుగారితో మాట్లాడా, వారికి చెప్పాల్సింది చెప్పా, వారు చెప్పేది వారు చెప్పారు. అక్కడ వరి అవ్వాల్సిన నష్టం లేదు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్కి లోనైన భారతీయ జనతా పార్టీ అనే అభిప్రాయం ప్రజల్లో బలపడిన నేపథ్యంలో దాన్ని ఏ విధంగా రూపుమాపుకుంటారు? ఇవాళ ఎందుకు కూటమిలో భారతీయ జనతా పార్టీ జాయిన్ అయింది, ఎందుకు వాళ్ళకి అన్ని సీట్లు ఇచ్చారు అనేది ఇవాళ ప్రజల్లో ఇంత చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఇందుకు మాకు ఇచ్చారు, మా సామర్థ్యం ఇది, మేము ఈ విధంగా కూటమికి అండగా ఉండబోతున్నాం, రాష్ట్రానికి అండగా ఉండబోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా కట్టడి చేయబోతున్నాం అని చెప్పని వాళ్ళకున్న అధికారం, వాళ్ళకున్న వ్యవస్థల బలంతో రుజువుపరచాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది. వాళ్ళని కూటమిలో జాయిన్ చేసుకోవడం అనేది ఒక ఫ్లూక్గా జరిగిన నిర్ణయం కాదు. వాళ్ళు కూడా డిజర్వ్డ్ క్యాండిడేట్లే అని చెప్పని సమాజానికి, రాష్ట్ర ప్రజలకి, పౌర సమాజానికి రుజువుపరచాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది. ఖచ్చితంగా ఆ యాంబియన్స్ క్రియేట్ చేసే దిశగా అడుగులు వేస్తారని, ఈరోజు వాళ్ళు మోస్తున్న నిందని చర్యల పరంగా, ఎందుకంటే ఇంకా మాటల పరంగా ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు, చర్యల పరంగా కఠినమైన చర్యలు తీసుకుంటేనే
ఇప్పుడు జరుగుతున్న ఉల్లంఘనని కట్టడి చేసే దిశగా చర్యలు తీసుకుంటేనే భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం కలుగుద్ది. అప్పుడు ఆ కూటమి అనే దానికి ఒక అర్థవంతంగా ప్రజలు ఆశీర్వదిస్తారు తప్ప, లేదు అని అంటే భారతీయ జనతా పార్టీ గతంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైందో అంతకంటే భిన్నమైన పరిస్థితులు ఇప్పుడు కూడా ఏమి అంతకన్నా మెరుగైన ఫలితాలు అందుకోదు. ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు అందుకోవాలి అని అంటే యువర్ యాక్షన్స్ షుడ్ స్పీక్ లౌడర్ దాన్ యువర్ వర్డ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల చక్కని విశ్లేషణ నుంచి నమస్కారం.